తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అంతర్జాతీయ మార్కెట్లో చమురు సెగలతో అల్లాడుతున్న భారత్కు భారీ ఊరట లభించనుంది. ఇరాన్ చమురు పరిశ్రమపై ఉన్న ఆర్థిక ఆంక్షలను అగ్రరాజ్యం అమెరికా 60 రోజుల పాటు తాత్కాలికంగా ఎత్తివేసింది. ట్రంప్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రపంచంలోనే అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో ఒకటైన భారత్కు భారీ ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఇరాన్ చమురు మళ్లీ మార్కెట్లోకి వచ్చేందుకు మార్గం సుగమం కావడంతో భారత చమురు దిగుమతి బిల్లులో వేల కోట్లు ఆదా అయ్యే అవకాశం కనిపిస్తోంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇరాన్ చమురు పరిశ్రమకు ఊరటనిస్తూ అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ ముడి చమురు ఉత్పత్తి, అమ్మకాలు, దిగుమతులపై ఉన్న ఆంక్షలను యుఎస్ తాత్కాలికంగా ఎత్తివేసింది. ఆగస్టు 21 వరకు లావాదేవీలు నిర్వహించుకునేలా 60 రోజులు మినహాయింపు ఇస్తున్నట్లు ట్రంప్ సర్కారు ప్రకటించింది. ఇరాన్తో శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో టెహ్రాన్ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల లావాదేవీలపై అమెరికా ట్రెజరీ విభాగం తాత్కాలిక జనరల్ లైసెన్స్ జారీ చేసింది. షిప్పింగ్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగాలకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తున్నట్లు పేర్కొంది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ IAEA తనిఖీలకు ఇరాన్ అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఇది శాశ్వత ఎత్తివేత కాదని, ఇరు దేశాల మధ్య నమ్మకం పెంచే చర్యగా నిపుణులు భావిస్తున్నారు. ఆంక్షల సడలింపు వార్తల వేళ అదనపు చమురు మార్కెట్లోకి వస్తుందన్న అంచనాలతో ఇప్పటికే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. అమెరికా తాజా నిర్ణయం భారత్కు ఎంతో లాభదాయకం కానుంది. ఎందుకంటే దేశీయంగా మనకు అవసరమైన చమురులో దాదాపు 85% దిగుమతుల ద్వారానే వస్తోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్ అత్యధికంగా మాస్కో నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. సౌదీ అరేబియా, ఇరాక్, UAE వంటి గల్ఫ్ దేశాలపై కూడా ఆధారపడుతోంది. మధ్యప్రాచ్యంలో ఏ చిన్న యుద్ధ వాతావరణం నెలకొన్నా ఆ ప్రభావం నేరుగా భారత చమురు దిగుమతులపై పడుతోంది. ఇలాంటి సమయంలో ఇరాన్ చమురు మళ్లీ మార్కెట్లోకి వస్తుండటంతో భారత్కు మరో సురక్షితమైన ప్రత్యామ్నాయం దొరికినట్లయింది. 2018లో అమెరికా ఆంక్షలు విధించకముందు తక్కువ ధరకే క్రెడిట్ సదుపాయంతో చమురు అందిస్తూ భారత్కు అతిపెద్ద సరఫరాదారుగా ఇరాన్ ఉండేది. తాజా నిర్ణయంతో ఇరు దేశాల మధ్య మళ్లీ చమురు చర్చలు ఊపందుకునే అవకాశం ఉంది. అంతర్జాతీయ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్మోజ్ జలసంధిలో సముద్ర భద్రతపై కూడా అమెరికా, ఇరాన్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. భారత చమురు దిగుమతుల్లో అత్యధిక శాతం ఈ జలసంధి గుండానే జరగాల్సి ఉంటుంది. ఇక్కడ ఉద్రిక్తతలు తగ్గడం భారత్కు అతిపెద్ద ఊరట ఇవ్వనుంది. ప్రస్తుత మినహాయింపు కేవలం 60 రోజులే అయినప్పటికీ ఈ నిర్ణయంతో గ్లోబల్ మార్కెట్లో ముడి చమురు ధరలు కాస్త తగ్గినా కూడా లక్షల కోట్ల రూపాయల భారత చమురు దిగుమతి బిల్లులో వేల కోట్లు ఆదా అవుతాయి. ఈ పరిణామం దేశంలో ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంతో పాటు రానున్న రోజుల్లో సామాన్యులపై పెట్రోల్, డీజిల్ ధరల భారాన్ని తగ్గించే అవకాశముందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.